సార్ పిఠాపురం నియోజకవర్గ విషయానికి వస్తే కాపు బీసీ ఓటు శాతం చాలా ఎక్కువ ఉంది అని, కొద్ది మత్స్యకార ఓట్ బ్యాంక్ కూడా కలుస్తుంది అని. సో బీసీలంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నది, కాపులు రెండుగా చీలే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఓ పక్క వంగాగీత గారు అదే సామాజిక వర్గం కదా అని చెప్పి వినిపిస్తుంది. మీరంటున్నారు 100 కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరిస్తున్నారు అంటున్నారు. దీనికి ఏమైనా ఆకర్షితులు అయ్యే ఛాన్స్ ఉందా ఓటర్లో మీరు చూసిన పిఠాపురంలో? ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. అదేంటి ఓ డబ్బుకు ఆకర్షించబడి ఎట్లా ఉంటారు? నలుగురున్న ఇంట్లో ₹1,00,000 డబ్బులు ఇస్తారండి. డబ్బులు ఇస్తున్నారు, ₹1,00,000 డబ్బులు ఇస్తున్నారు. 2 మార్గాలు చెప్తాను నేను, 2 వాళ్ళు చేసే పనులు చెప్తా. తిరుపతిలో చేశారు ఇట్లాగే, ఓటర్ కార్డులు తెచ్చేసుకొని తిరుపతి కొండపైన అంగళ్ళు కొట్లు ఉన్న అందరూ ఎవరిని నమ్మకుండా బై ఎలక్షన్, ఎంపీ బై ఎలక్షన్ లో నమ్మకుండా ఓటర్ కార్డు పట్టమన్నాడు పెద్దిరెడ్డి, తీసుకొచ్చాడు అన్న అక్కడ పెట్టింది అన్నాడు. పెట్టాడు, మీరెవరు రేపు పొద్దున ఎలక్షన్ రావద్దు అంటే ఆ ఓటు కార్డుతో ఇంకెవడు వెళ్తాడు? లోపల ఏజెంట్లు ఆల్రెడీ పిఠాపురంలో పోలింగ్ ఏజెంట్లు అందరూ డబ్బులు ఇచ్చేసారు, కొన్నారు, చాలా మంది కొన్నారు ఏజెంట్లు. ఎంత అడుగుతా ఎంత ఇచ్చి లోపల పోయి నీ ఎల్లయ్య అంటే ఎల్లయ్య, పుల్లయ్య అంటే పుల్లయ్య, ఎవరు ఇంకా అభ్యంతరం పెట్టరు ఎవరు ఇంకా. అట్లా తిరుపతిలో ఆ పని చేశారు. రెండోది, నువ్వు నాకు మీకే వేస్తాను సార్ ఓటు అన్నా వద్దు, నేనే నమ్మకం లేదు, ఓటు కార్డు అని పెట్టేది చాలు, నువ్వు రాబాక ఓటు ఏలుగు మా రంగు పూసేస్తారు. ఎంత భయానకమైన విధ్వంసకాండ ఎలక్షన్ చూడండి, రంగు పూస్తారు మళ్ళీ ఎలక్షన్ రాకూడదు, ఓటింగ్ రాకూడదు. ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే చేస్తారు. మీ రండి, డబ్బు తీసుకోండి, మీరెవరు ఓట్లు రావద్దు. జనసేన పార్టీకి వేసే వాళ్ళందరినీ వాలంటీర్ల ద్వారా ఐడెంటిఫై చేస్తారు జనాన్ని. మన వాలంటీర్లు మీటింగ్ పెట్టబోయారు, రిజైన్ చేయించారు, వాలంటీర్ల చేత రిజైన్ చేయించి పార్టీ పని చేయించడానికి పెట్టి మీటింగ్ పెట్టబోతే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చాపించారు. వాళ్ళు రిజైన్ చేసి వాలంటీర్ మీటింగ్ పెట్టడానికి వీల్లేదు. వాళ్ళ చేత ఐడెంటిఫై చేసి కాపుల ఇళ్లలో ఎవరి ఇళ్లలో అయితే వేరే బీసీ ఇళ్లలో ఎవరైతే ఓట్లు పడతాయి అనుకుంటారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి తప్పించి మీకే వేస్తాం సార్ అన్నా కూడా మీరు రావద్దు ఎలక్షన్ కి అని టిక్కు పెడతారు. ఆ టిక్కు మీరు కడిగిన పోదింటారు, టిక్కు పెడతారు, వాళ్ళ ఓటర్ కార్డులు తీసుకుంటారు. ఎలక్షన్ అయితే మీ చేతికి ఇస్తామని చెప్పి అంటే జనసేనకి వేయాల్సిన ఓట్లు రావు బూతులు, వాళ్ళ ఓట్లు వరకే బూతులు వస్తాయి. మరి ఎలాగే సార్, మరి పిఠాపురంలో అంత కాన్ఫిడెంట్ గా మీరు గెలుస్తారని ఎలా చెప్తున్నారు? ధర్మం అనేది ఒకటి ఉంది కదా, ధర్మం అధర్మం అనేది ఒకటి ఉంది కదా. భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా పైన, అది పుణ్యక్షేత్రం. భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా. ఎవడ మదహంకారాన్ని ఎక్కడ ఏం చెయ్యాలి, ఎక్కడ పొడవాలో భగవంతుడు చేయాల్సింది చేస్తాడు. ప్రజలు చాలా చైతన్యంగా ఉన్నారు. ప్రజలు ఈ విషయాల్లో కొంచెం అవేర్నెస్ తోనే ఉన్నారు, జాగ్రత్త అవేర్నెస్ తో ఎన్న కూడా ఆలోచిస్తున్నారు. నేను ప్రజలను కోరుతుంది ఒకటి. రెండోది, 4 ఉన్న ఇంటికి ప్రామిసరీ నోట్ ఇస్తాను, ₹1,00,000 డబ్బులు ఇస్తాను. ప్రామిసరీ నోట్ సంతకం పెట్టించుకుంటారు ₹1,00,000. వంగా గీత వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తేనేమో ఆ ప్రామిసరీ నోట్ చించేస్తారు, ₹1,00,000 తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ జనసేన గెలిస్తేనేమో ₹1,00,000 తిరిగి ఇవ్వాలి. ఏంటి సార్ ఇదంతా? అసలు బయటికి ఎక్కడికి కూడా రానివి మీరు వెనక్కి చూడరు సార్. భారతదేశంలో ఇంత దుర్మార్గ ఎలక్షన్ చూడరు. ఆంధ్రప్రదేశ్ లో రేపు జరగబోయే దుర్మార్గ ఎలక్షన్, పిఠాపురంలో జరిగే దుర్మార్గ ఎలక్షన్ ఇండియాలో మీరు చూడరు. ఒక రాక్షసుని తెచ్చి పైన కూర్చోబెడితే ఏమవుతుందో అనుభవిస్తున్నాం, ఇంకా అనుభవిస్తున్నాం. సార్ ఎలక్షన్ కమిషన్ మరి దీని మీద ఏమి సీరియస్ గా ఫోకస్ పెట్టి పరిస్థితి లేదా? మరి ఎంత దారుణాలు జరుగుతున్నప్పుడు నాకేం ఆ వాతావరణం కనపట్ల. వాళ్ళు డీజీపీ చీఫ్ సెక్రటరీ మార్చమని ఉన్నారు, డీజీపీ చీఫ్ సెక్రటరీ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటున్నారు, డబ్బులు అన్ని చోట్ల సరఫరాలు చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి వర్కౌట్ చేసుకో అన్ని చేసుకున్న తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు. ఉపయోగం ఏముంది? అప్పటికి అంతా అయిపోద్దిగా. అదేమి పెద్దగా బీజేపీ పార్టీకి పెద్దగా పోయినసారి మరి 2019 ఎలక్షన్ లో కూడా చూశాక విజయసాయి రెడ్డి ఒక మెయిల్ పెడితే ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్, ఒక మెయిల్ పెడితే ఒక ఐఏఎస్ ట్రాన్స్ఫర్, ఒక కంప్లైంట్ ఇచ్చిన మధ్యాహ్నానికి చీఫ్ సెక్రటరీ బ్లూ ప్లేన్ లో పెట్టారు. మరి ఇప్పుడు ఏమైంది సార్? ఓకే, ఆ డిఫరెన్స్ ఏంటి? అవును రాము గారు, ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఏమైనా గదిలిచ్చాం అనుకోండి, వాళ్ళు ఏమంటున్నారు, అసలు మా పార్టీ వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ అందరికీ. ఆ పురంధరేశ్వరి గారు అమ్మగారు సామాన్యంగా చేయలేదు కదా. అమ్మగారు కాపురు నియోజకవర్గం రాజమండ్రిలో సోమవీరాజు పక్కన నిలబడి నిలబడింది.
ఎంపీలు ఎమ్మెల్యేలు 15 మంది క్యాండిడేట్లు నుంచో పెట్టాలంటే ఈ 15 మందిలో 12 మంది పేర్లు కమ్మోలు పేర్లు పంపించింది ఢిల్లీ. ఎచ్చర్ల, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల తెలగ కులస్తులు 30,000 మంది పైన ఉంటారు, తూర్పు కాపులు 50,000 మంది ఉంటారు. ఒక కమ్మోడు 100 కుటుంబాలు కూడా లేని కమ్మోడు ఎన్ ఈశ్వరరావు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ బీజేపీ. అవును. ఏ విధంగా బీజేపీ పార్టీ భుజాన్ని వేసుకుంటూ సార్? పేరుకే బీజేపీ పొత్తు కానీ ఎవడన్నా బీజేపీ వాడు ఉన్నాడా పార్టీ? మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవ్వా రాము గారు? ప్లస్ అవుతాయి, అదే కదా చెప్తుంది. అందుకనే టఫ్ ఫైట్ ఇస్తున్నాడని. ఓకే. అయినా నేను ఈ వారం రోజులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాస్తవానికి ప్లస్లన్నీ అతనికే ఉన్నాయి, వీళ్ళకి లేవు. వీళ్ళన్నీ చెడగొట్టుకుంటున్నారు. కూటమి పెట్టుకున్న విధానం సరిగ్గా లేదు. పవన్ కళ్యాణ్ గారికి ముష్టి పడేసాడు, 20 సీట్లు పడేశారు. 20లో 10 మంది పైన టీడీపీ పార్టీ వాళ్ళకి బీఫారాలు ఇప్పించుకున్నారు. ఇవన్నీ మైనస్లే. అయినా ఈ గత వారం రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రజలకు అంతరాత్మ ఉంటుంది కదా సార్, ముఖ్యంగా మా కాపులు. జగన్మోహన్ రెడ్డితో టీడీపీ పార్టీ కాడు వదిలేసి ఎటో నడి పారిపోతే కాపులు పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా ఉంటూ ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేసింది కాపులే. లోకల్ బాడీ ఎలక్షన్ లో ఫైట్ చేసింది కాపులే జనసేన పార్టీ పేరుతో. అప్పుడు కాపులే ఎక్కువ టార్గెట్ అయ్యాం వైసీపీకి. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. చాలా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పోస్టుల్లో, లోకల్ బాడీ ఎలక్షన్ కొట్టడాలు, కేసులు పెట్టాలి. ఈ టార్గెట్ అయిన కాపులు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ ని దుర్మార్గాన్ని చూశారు 5 ఏళ్లలో. టీడీపీ చూడాల వాళ్ళప్పుడు గొడవ పడితే కదా జగన్ తో పారిపోయారు వాళ్ళ కేడర్ అంతా. పోరాడింది మేము కదా. నేను ఎన్నిసార్లు డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి తప్పులుంటే ఓపెన్ గా మాట్లాడాను నేను. అవును. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడినా దమ్ము ఎందుకు లేదు మిగతా వాళ్ళకి? ఇప్పుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కటి ఎలక్షన్ రాగానే ప్రతి ఒక్కటి మాట్లాడుతున్నాడు. సార్ ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళంతా? అవును. అది ఇప్పుడు మీరు జగన్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడింది, నష్టపోయింది కాపులవే. పేరుకి ఎమ్మెల్యేలు ఉన్నా, మంత్రులున్నా. ఈ కాపులు ఇతని వల్ల ఇంత ఇబ్బందులు పడ్డాం, ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తాం, చూస్తూ ఇతనికి ఎలా ఓటేస్తాము, చూస్తూ ఇంత దుర్మార్గం చేసి దౌర్జన్యం చేసే మనిషి ఓటేస్తాము అని కాపులు అతనికి వేయలేక కూటమికి వేస్తున్నారు. అయిస్తారు. ఓకే సార్. పద్మనాభం గారికి సార్ ఒక నిమిషం అదే విధంగా మిగతా కులాలు కూడా ఓకే. వాళ్ళకి వీళ్ళ కూటమి మీద కొత్త ప్రేమే లేదు. చంద్రబాబు నాయుడు ఏమన్నా బంగారం తెచ్చి మీద పోస్తా నమ్మకమే లేదు. ఓకే. గత ఎలక్షన్ లో కూడా ఇలాంటి హామీలే ఇచ్చింది. వాళ్ళకేమి ఏదో అద్భుతాలు దొరికిన వాళ్ళకేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని భరించలేక అతను ఒక నాయకుడిగా మళ్ళీ ఓటేయడానికి మనసు అంగీకరించలేక వీళ్ళ కూటమి మీద చేస్తారు. బీజేపీ పార్టీకి ఎవరు అంత ఎడ్యుకేటెడ్ పీపుల్, వైశ్యాసు, బ్రాహ్మణులు, మార్వాడీసు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళు బీజేపీ ఓట్ బ్యాంక్ అంతేనా? అవును. వాళ్ళు కడుపు అన్నం తినేవాడు, బుద్ధున్నోడు ఎవడన్నా జగన్. ఓకే. ఓకే రాము గారు, మీ కాపు పెద్ద ఉద్యమ నాయకులు